ఆహ్, నెక్స్ట్ ఈ దుష్యంతుని చరిత్రలో శకుంతల అనేది ఒక ముఖ్య పాత్ర కాబట్టి, అతని భార్య కాబట్టి, ఆనాటి సమాజంలో స్త్రీల యొక్క పాత్ర ఏంటి? స్త్రీల యొక్క హ్మ్, సామాజిక పరిస్థితులేంటి? స్త్రీలకుండే గౌరవం ఏంటి? ఇలాంటివన్నీ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ దుష్యంతుని కథల్లో ఉండే వివిధ పాత్రల గురించి కూడా మనకి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ దుష్యంతుని చరిత్రలో అతని యొక్క ధర్మాలు, రాజధర్మం ఏంటి? వర్ణధర్మం ఏంటి? లేదా క్షత్రియ ధర్మం ఏంటి? లౌకిక ధర్మం ఏంటి? ఆత్మధర్మం ఏంటి? ఇలా వీటిలన్నిట్లి కోసం కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ దుష్యంతుడిని ఒక దుష్ట పాత్రగా ఫస్ట్ చూపిస్తూ, నెక్స్ట్ అలా చివరికి వెళ్ళేసరికి శిష్ట పాత్రగా కూడా మనకి చూపించడం జరుగుతుంది దీంట్లో. సో, దాని గురించి కూడా అడుగుతారు.